సర్వేభ్యః ప్రణామః. స్టార్ట్ చేసుకుందామండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణామః అండి. మనము లాస్ట్ క్లాస్ లో ప్రత్యయం అంటే ఏం నేర్చుకున్నాం కదా. ఎవరన్నా చెప్తారా ప్రత్యయం అంటే ఏమిటో? మీకు ఏమర్థమైందో చెప్పండి. ప్రత్యయం అంటే ఏమిటి? ఎవరన్నా చెప్పండి, పర్వాలేదు. హరే కృష్ణ. అది అంటే మనం చెయ్యబోయే పనిని గురించి చెప్పడాన్ని. అలా కాదండి, ప్రత్యయం అంటే చివరి చేర్చేది. ఓకే, చివరి చేర్చేదాన్ని. పఠతికి చివరన చేర్చామనుకోండి, అది ప్రత్యయం. ముందు చేరిస్తే ఉపసర్గ. ఓకేనా? ఓకే మ్యామ్. మనం ఎన్ని ఉపసర్గ తర్వాత అయితే ప్రత్యయం. ఓకే ఓకే మ్యామ్. ప్రిఫిక్స్, సఫిక్స్ అలా. ప్రిఫిక్స్ అంటే ముందు చేర్చేది ఉపసర్గ, సఫిక్స్ అంటే వెనకాల నేర్చేది ప్రత్యయం. ఓకే ఓకే మ్యామ్. ఎన్ని ప్రత్యయాలు గురించి చెప్పుకున్నామండి మనం? చాలా ప్రత్యయాలు ఉన్నాయి కదా. 8 ఉన్నాయి అని చెప్పారు మేడం. ఇంకా చాలా ఉన్నాయండి. మనం నేర్చుకునేది 8. ఇంకా చాలా చాలా ప్రత్యయాలు ఉన్నాయి. మనం 8 విషయాల గురించి తెలుసుకుందాం. అయితే మనం లాస్ట్ వీక్ తుమున్ ప్రత్యయం నేర్చుకున్నాం కదా. అవును. తుమున్ ఏం చేస్తుంది అంటే, ఏ విషయం? తుమున్ అంటే ఒక క్రియాపదానికి వెనకాల మనము ప్రత్యయం, తుమున్ ప్రత్యయాన్ని చేరిస్తే అదేమవుతుంది? ఎందుకు చేస్తున్నాము, లేకపోతే ఏం చేయడానికి ఇష్టపడుతున్నాము అనే విషయం చెప్తుంది కదా. అవునా? అవును మేడం. ఏమండి, అర్థమైందా కాలేదో చెప్పండి. చెప్తే మళ్ళీ కావాలంటే ఇంకొకసారి రిపీట్ చేసుకోవచ్చు. మీరు సైలెంట్ గా ఉంటే మీకు అర్థం కాదు, మీ అర్థమైందో లేదో మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఓకేనా? పర్వాలేదు, అర్థం కాలేదు అంటే తప్పకుండా చెప్పండి. ఓకేనా? అర్థం కాలేదు మేడం, మళ్ళీ చెప్పండి. మీరు అటెండ్ అయ్యారా క్లాసు, అనుపమ గారు? ఇప్పుడే వచ్చానండి మేడం. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతానే ఉంటుంది. ఓకే, లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారా అనుపమ గారు? అనుపమ గారు సీరియస్ గా తీసుకోవద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని అన్నాను అంతే. అందుకని మళ్ళీ అడుగుతున్నాను. సీరియస్ ఉంది అందులో, పర్లేదు. ప్రత్యయం అంటే ఏమిటి? వెనకాల తగిలిస్తే దాన్ని ప్రత్యయం అంటారు. ఓకేనా? తుమున్ ప్రత్యయం అంటే ఏంటి అంటే, నేను ఈ పనిని ఎందుకు చేస్తున్నాను అనేది చెప్తుంది. నేను పుస్తకం తీసుకుని స్కూల్కి వెళ్తున్నా, కానీ ఎందుకు వెళ్తున్నాను? ఎందుకు వెళ్తారండి అనుపమ గారు స్కూల్కి? చదువుకోవటానికి వెళ్తారు. చదువుకోవటానికి అని మనము తెలుగులో చదువుకోవటానికి అని 2 పదాలని మిక్స్ చేసేసి చదువుకోవటానికి అంటున్నాం కదా. ఇక్కడ కూడా అలాగే పట్ ప్లస్ తుమున్, పఠితుం. తుమున్ కదండి, తుమ్ అని ఎందుకు అయింది అని అడగద్దు, అలాంటి క్వశ్చన్స్ అడగద్దు. అవి ఎలా మారుతాయి అన్నది వాటికి రూల్స్ ఉంటాయి. సో పట్ ప్లస్ తుమున్ పఠితుం అవుతుంది. అది తుమున్ ప్రత్యయము. ఓకేనా? అంటే ఎందుకు వెళ్తున్నాడో చెప్తోంది. అహం పాఠశాలాం పఠితుం గచ్చామి. అర్థం ఏంటి చెప్పండి అనుపమ గారు? నేను చదువుకోవటానికి పాఠశాలకి వెళుతున్నాను అంటే అక్కడ మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నది చెప్తోంది. అది తుమున్ ప్రత్యయం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. సో లిఖతికి ఏమిటండి తుమున్ ప్రత్యయం? ఇంకోళ్ళు చెప్పండి. లిఖితుం. లేఖితుం, లిఖితుం. కొన్ని చోట్ల మారుతుందండి, అది గమనించుకుంటూ ఉండాలి. గచ్చతికి ఏంటి? నమతికి ఏమిటి? ఒక్కళ్ళు చెప్పి ఆగిపోండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఒక్కొక్కళ్ళు చెప్పండి, కొన్ని ఒక 5-6 చెప్తే అందరికి రిపీట్ అవుతాయి. నంతుం. స్మరతికి నేతుం దేనికి? స్మరతికి ఏమిటండి? స్మర్తుం. నయతికి
రాకి తావత్తు స్మర్తుం కరెక్ట్. స్మర్తుం. నయతి నేతుం. నేతుం. పచతి. నయతికి నేతుం అండి, నేతం మేడం. నయతుం కాదు, నేతుం. ఓకే. అది ధాతు రూపాన్ని బట్టి వస్తుంది. ధాతు రూపాలు గమనించుకోండి. నయతి అంటే ఏ ధాతువు? నీ. నీ ధాతువు. ఓకే, ఇప్పుడు ఏమడిగాను? పచతికి ఏమిటి? పక్తుం. పక్తుం. ఓకే, ఇంకా ఇంకేమైనా క్రియాపదాలు ట్రై చేశారా మీరు? ఎక్సర్సైజ్ చేశారా? ప్రాక్టీస్ చేసుకున్నారా? ఒకటి ద్రష్టం. నృత్యతికి నర్తుమ్మ, నర్తుమే కదండి. ఆ, నర్తితుం కదా మేడం. నర్తితుం. అంటే రీ కింద తావత్తు తూ రాయాలా, రెండు రాయాలా? రాయాలి. ఓకే, నర్తితుం. నర్తుం కాదు, అదే డౌట్ వచ్చింది. నర్తుం అని రాశాను నేను. ఓకే. ఖాదతి. ఖాదతి, ఖాదితుం. పశ్యతి, ద్రష్టుం. ఇందాక ఎవరో చెప్పారు. పిబతికి పాతుం. మిలతి. మేలితుం. క్రీడతి. క్రీడతి. క్రీడితుం. క్రీడితుం. తిష్టతి. మనం నేర్చుకున్నామా తిష్టతి అనే శబ్దం? తిష్టతి. ఇది లేదు మేడం. తిష్టతి అంటే ఆగి ఉండడం అని అర్థం వస్తుంది. ఇది స్థా ధాతువు అండి. ఓకేనా? ధాతువు స్థా అని ఉంటుంది. ఇప్పుడు మనకి పశ్యతిలో దృశ్య ధాతువు ఎలా ఉండి పశ్యతి అనేది క్రియాపదం అయిందో, ఇక్కడ స్థా అనేది ధాతువు, తిష్టతి అనేది దాని రూపం. ఓకేనా? దీనికి తుమున్ ప్రత్యయం స్థాతుం అంటే నేను అక్కడ ఆగి ఉండడానికి అని చెప్పడం. ఓకేనా? హసతికి హసితుం. హసితుం. అలాగే గాయతికి గాతు. శృణోతికి శృణోతి, శ్రోతుం. శ్రోతుం. ఓకే, వెరీ గుడ్. తర్వాత స్నానతికి స్నాతుం. స్నాతుం. వెరీ గుడ్. ఓకే, సో ఇంకా ఇంకేమున్నాయి? దదాతికి దదాతి, దాతుం. కరెక్ట్. సో ఇవన్నీ బాగా అర్థమయ్యాయి కదండి? అమ్మ ప్రచ్చుకి ఏమొస్తుందమ్మా? ప్రష్టుం. 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 కరెక్ట్. ఓకే, సో ఇవి మనం ఎందుకు చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఏం చేయాలని ఇష్టపడుతున్నాము? అహం పఠితుం ఇచ్ఛామి. నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. నేను ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాను అనేది చెప్తున్నాను, లేకపోతే ఎందుకు చేస్తున్నాను అనేది చెప్తున్నాను, లేకపోతే ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాను అనేది కూడా చెప్తున్నాను. ఇక్కడ అంటే రీజన్ చెప్తోంది ఇక్కడ మనకి ప్రత్యేకంగా. అలా ఇప్పుడు వేరే ప్రత్యయం నేర్చుకుందామా? ఇంకొకటి త్వా ప్రత్యయం అని ఇంకొకటి. అంటే ఇది కూడా వెనకాల ధాతువుకి చివరన చేర్చబడుతుంది. కాకి తావత్తు త్వా ప్రత్యయం. ఓకేనా? గత్వా, నీత్వా, పఠిత్వా, ఖాదిత్వా, పీత్వా, అట్లా త్వా త్వా అని ఎండ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇది చేసిన తర్వాత అని అన్నమాట. పఠిత్వా క్రీడామి అంటే చదువుకున్న తర్వాత నేను ఆడుకుంటాను. ఓకేనా? అర్థమైందా? లిఖిత్వా పఠామి. సహ ఖాదిత్వా చలతి నడుస్తున్నాడు. సా పక్త్వా, ఇక్కడ పక్త్వాన పచిత్వా అనుకోండి ఫస్ట్ ప్రస్తుతానికి. పచిత్వా ఖాదతి. ఇట్లా ఒక పని చేసిన తర్వాత ఇంకొక పని చేస్తుంటే అది చెప్తోంది. ఓకేనండి?
కొన్ని క్రియాపదాలు తీసుకొని చెప్పండి. ఇప్పుడు దాకా మనం లిస్ట్ లాగా చదువుకున్నాం కదా, వాటన్నిటికీ చెప్పుకుందామా? కరోతి, కృత్వా అంటే ఒక పని చేసిన తరువాత ఇంకోటి ఏదో చేస్తున్నాడు. మనం ప్రత్యయంలో ఈ తుమున్ ప్రత్యయము, శత్రు ప్రత్యయము, త్వా ప్రత్యయంలో రెండు క్రియాపదాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. తుమున్ అంటే ఎందుకు ఒక పని చేయడానికి రీజన్ చెప్తున్నాం, అంటే పాఠశాలకు వెళ్ళడానికి ఎందుకు వెళ్తున్నామో చెప్పేది తుమును. పాఠశాలకు వెళ్ళి ఆ తర్వాత ఏం చేస్తున్నాము అని చెప్పేది త్వా ప్రత్యయం. ఓకేనా? కరోతి, కరోతికి చెప్పండి. కృత్వా. నమతి, నత్వా. నత్వా. నృత్యతి, కృత్వా. నృత్వా. నర్తిత్వా. నర్తిత్వా. ఓకే. ఖాదతి, ఖాదిత్వా. ఖాదిత్వా. పశ్యతి, పశ్యతి. దృష్ట్వా. కరెక్ట్. పచ్చిత్వా కాదు, పక్త్వానే అండి, కరెక్ట్ చేసుకోండి. అది పచతికి పక్త్వా. పశ్యతికి మ్యామ్ దృష్ట్వా. దృష్ట్వా. మరి తుమ్ ప్రత్యయంలో పశ్యతి అంటే పశ్చిమ వస్తుందా? దృష్టి వస్తుంది. ద్రు. మరి అది దృశ్యతికి రాదమ్మా. దృశ్య అనేది ధాతు రూపం అండి. దృశ్యతి అనేది క్రియాపదము నాకు తెలిసి లేదు, ఓన్లీ పశ్యతి. దృశ్య అనే దాని నుంచి ధాతువు పశ్యతిగా వస్తుంది. ఓకేనా? దృశ్య అనేది మళ్ళా మనకి ఎక్కడ వాడతారు అని అంటే అది భవిష్యత్ కాలంలో వస్తుంది. ద్రక్ష్యతి అవుతుంది దృశ్యతికి. ఏంటండి? పచతి పక్త్వా. పక్త్వా. ఓకేనా? పిబతికి పీత్వా. పృచ్ఛతికి చెప్తున్నారు ఎవరన్నా? పృష్ట్వా. దృష్ట్వా. పృష్ట్వా. 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 పృచ్ఛతి అంటే అడగడం. ప్రశ్నం పృచ్ఛతి అంటాం అనుకోండి. సహా ప్రశ్నం పృచ్ఛతి. అడిగిన తరువాత అంటే సహ ప్రశ్నం పృష్ట్వా గచ్చతి. అడిగేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాం. ఓకేనా? హసతి. పర్లేదు చెప్పండి, అయితే నేను కరెక్ట్ చేస్తాను. హసిత్వా. తర్వాత గాయతికి గీత్వా. నయతికి నీత్వా. రాసుకుంటున్నారు కదా? గాయత్రికి గీత్వావా? అవునండి, గీత్వా. శృణోతికి శ్రుత్వా. శ్రుత్వా. ఓకేనా? సో ప్రస్తుతానికి ఒక 10 అయ్యాయి కదా. మనం ప్రాక్టీస్ లో ఎగ్జాంపుల్స్ చేసుకుందామా? అతడు చదివి ఆడుకోవడానికి నత్వా. ఆ, దేనికి నత్వా? నమతికి. నమతికి నత్వా. ఓకే. క్రీడిత్వా, చలిత్వా, రక్షిత్వా, స్నాత్వా, మిలిత్వా. మిలిత్వా అంటే కలుసుకుని. కలవడం. మిలతికి పఠతికి పఠిత్వా. ఇందాక తిష్టతి తెలుసుకున్నాం కదా.
తిష్టతికి ఆగడం కోసం అంటే ఎందుకోసము అన్నప్పుడు చెప్పడానికి తుముల్లో స్థాతుం అని చెప్తున్నాం. ఇక్కడ స్థిత్వా అది ఇకారం కూడా చేరుతుంది. అందుకని అంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా ఇలాగే మారుతుంది అని మనము ఆ క్రియాపదాన్ని చూసి ధాతు రూపాన్ని చూసి చెప్పలేమండి. కొంచెం ప్రాక్టీస్ అలవాటు చదువుతూ ఉంటే మనకి ఆ క్రియాపదాలు గుర్తుంటాయి. ఇది స్థాత్వా కాదు, స్థిత్వా. కొనడాన్ని ఏమంటారు తెలుసుకున్నారా మీరు ఇప్పటిదాకా? కొనడం అంటే ప్రణతి. క్రీణాతి. క్రీణాతి అంటే కొని అని చెప్పాలంటే క్రీత్వా. కొనటానికి అంటే క్రేతుం. ఓకేనా? క్రేత్వా కదా మ్యామ్ అన్నారు. క్రీత్వా. క్రీత్వా. ఓకే. కొని అని చెప్పడానికి క్రీత్వా. కొనటానికి అంటే క్రేతుం. తుమున్ ప్రత్యయం అది. మేడం లిఖిత్కి ఏమవుతుంది మేడం? లిఖిత్వా. లిఖిత్వా అది యాక్చువల్ గా రెండు తీసుకుంటారండి. లిఖిత్వా లేఖిత్వా రెండు కరెక్టే. క్రీణాతి అంటే ఏంటండి? కొనుక్కోవడం అండి, కొనడం. క్రీణాతి అంటే అతడు కొంటున్నాడు అని అర్థం. క్రీత్వా అంటే కొన్నాక, కొని అని అన్నమాట. ఓకేనా? అతడు చదువుకుని ఆడుకుంటున్నాడు. క్రీడతి. వెరీ గుడ్. అహం నేను పాఠశాలకు వెళ్ళి తిరిగి వస్తున్నాను. అహం పాఠశాలాం గత్వా ఆగచ్చామి. ఉత్తమం, ఉత్తమం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ అనే ఉపసర్గ చేరుతుందో దానికి మనం గత్వా పెట్టకూడదు. ఓకేనా? ఆ గత్వా అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సరేనండి? మేడం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ నేను పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చాను అనడానికి అహం పాఠశాలం గత్వా ఆగచ్చామి. కరెక్ట్. అహం పాఠశాలాం గత్వా ఆగచ్చామి. అతడు చదువుకొని ఆడుకుంటున్నాడు అంటే సహా పఠిత్వా క్రీడతి. కరెక్ట్. ఓకేనా? ఆడుకోవటానికి వెళ్తున్నాడు అంటే ఏంటొస్తుంది? అతడు చదివి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. మీరు చెప్పండి. చదివి అంటే పఠిత్వా, ఆడుకోవటానికి అంటే షష్ఠి. క్రీడితుం. తుమ్మున్ ప్రత్యయం కదా మేడం? తుమున్ ప్రత్యయం. చెప్పండి. సహ పఠిత్వా క్రీడితుం గచ్చతి. సారీ గచ్చతి. మళ్ళీ చెప్పండి ఒకసారి. సహ పఠిత్వా క్రీడితుం గచ్చతి. ఉత్తమం. వారు అతడు సినిమా చూసి తిరిగి వస్తున్నారు. యూయం చలనచిత్రం దృష్ట్వా ఆనయత. నయత ఎందుకు? తిరిగి వస్తున్నారు. ఆనయత. ఆనయంతి. తిరిగి వస్తున్నారు కదండి. రావడం గురించి వస్తే నయతి ఎందుకు వస్తుంది? నయతి అంటే తీసుకువెళ్ళడం లేకపోతే తీసుకురావడం. ఆగచ్చతి. ఆగచ్చతి. ఆగచ్చత. కరెక్ట్. ఆగచ్చక. కరెక్ట్.
యూయం చలనచిత్రం దృష్ట్వా ఆగచ్చత. యూయం చలనచిత్రం దృష్ట్వా ఆగచ్చత. కరెక్ట్. యూయం అంటే గచ్చా ఏంటండి? యూయం అంటే గచ్చామహ వస్తుంది కదండి. వయం అంటే గచ్చామహ, యూఎం అంటే గచ్చత్త. కరెక్టే చెప్పారు. యూఎం అంటే గచ్చత్త. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వారు చదువుకోవటానికి పాఠశాలకు వెళుతున్నారు చెప్పండి. ఒక్కసారండి, ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఎవరు డౌట్ అడిగింది ఎవరండి? నేను లక్ష్మి మేడం. చెప్పండి. ఆ తోటి సౌండ్ అయితే ఆగచ్చత అనేది రైటే కదా? అది కరెక్టేనండి, అది కరెక్టే. నేను త్వా ప్రత్యయం గురించి చెప్తున్నాను. ఆగచ్చత్వా చెప్పకూడదు అని చెప్తున్నాను అంతే. ఓకే ఓకే, చెప్పండి. తే పఠిత్వా పాఠశాలాం గచ్చంతి. ఇది తుమున్ ప్రత్యయం కదా మేడం? తుమున్ చదువుకోవడానికి. కరెక్ట్, చదువుకోవటానికి అండి కస్తూరి గారు. ఈ ప్రత్యయాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తుమున్ పెట్టాలా త్వా పెట్టాలా అనేది కరెక్ట్ గా డిసైడ్ చేయాలి. ఓకేనా? యూయం పఠితుం పాఠశాలాం ఏమన్నారు మేడం? వారు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్తున్నారు. పాఠశాలాం గచ్చథ. వారండి, వారు వెళ్తున్నారు. యూయం నేను వారు అన్నాను కదా, మీరు అనలేదు కదా. మీరు అన్నప్పుడు నేను తే అని చెప్పాలి. మీరు తే పాఠశాలాం ఎందుకు వెళ్తున్నారు? పఠితుం గచ్చంతి. మరి పఠితుం అని ఎందుకు అన్నారండి? దానికి బహువచనం పెట్టాలి కదా, బహువచనం పెట్టాలి కదా. మరి ఎలా బహువచనం తెలుసుకోలేదుగా మనం? చదువుకోవడానికి ఉంటుందా మేడం? ఎందుకు ఉండదు? ఉండాలి కదా. చదువుకోవడానికి ఒక్కసారి చక్రలక్ష్మి గారు చెప్పండి. పనే కదా మేడం చదువుకోవడం అంటే, అంటే సింగులర్ కదా మేడం. అదేనండి, నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, తుమున్ ప్రత్యయంకి త్వా ప్రత్యయంకి మీకు అట్లా బహువచనాలు. అదే ఎవరన్నా చెప్తారా లేదా అని చూస్తున్నా. అది అవ్యయం అంటే లింగము వచనము. పురుషం కూడా ఉండదు, పురుషం కూడా ఉండదు. అంటే ఉత్తమ పురుషకైనా పఠితుమే వస్తుంది, మధ్యమ పురుషంకైనా పఠితుమే వస్తుంది, ప్రథమ పురుషానికైనా పఠితుమే వస్తుంది. స్త్రీలింగంకైనా పఠితుమే, పుల్లింగంకైనా పఠితుమే, నపుంసకలింగంకైనా పఠితుమే. ఓకేనా? నపుంసకలింగం అంటే మరి చదవడం అంటే ఎలా వస్తుందండి? అది చదువుతోంది అని చెప్పం కదా, అది ఎలా వస్తుంది మరి? ఆలోచించండి త్వరగా. మేడం అది నపుంసకలింగంలో చదువుతోంది అంటే మరి మనం నపుంసకలింగంలోవి చదువుతాయా ఏమన్నా? పుస్తకం మేడం అది వెర్బ్ కదా మేడం, దానికి నపుంసకలింగం ఉండదు. కర్త నపుంసకలింగంలో ఉండాలి అంటే ఏమిటి? చక్రలక్ష్మి గారు మీరేదో చెప్పారు. పెట్టాలా మేడం? తత్ పఠతి అంటే అది చదువుతోంది అంటే ఏమర్థం ఉంది నపుంసకలింగంలో? అంటే మనమైతే వస్తువులని అది అంటాం కదా, నపుంసకలింగం కింద తీసుకుంటాం. నా క్వశ్చన్ అర్థం కాలేదు మీకు. పఠితుం అని చెప్పాలి కదా. నేను చదవటానికి కాలేజ్కి వెళ్తున్నాను, నేను చదవటానికి క్లాస్కి వెళ్తున్నాను అని చెప్తున్నా. అలాంటి సిచ్యుయేషన్ లో నేను అంటే అహం మధ్యమ పురుష, ఉత్తమ పురుష, సారీ నేను మర్చిపోతున్నా. రామ అంటే ప్రథమ పురుష కదా. అలా సహ అంటే అతడు అని అర్థం.
సా అంటే ఆమె అని అర్థం. తత్ అంటే అది అది అని అర్థం. అది చదవటానికి అని అనడం రిలవెంట్ గా ఉందా మీకు? లేదు. కానీ సంస్కృతంలో అది రిలవెంటే. మిత్రం ఓకే. మిత్రం అనేది నపుంసక లింగము. ఓకేనా? అక్కడ మనిషిని మనం అడ్రస్ చేస్తున్న ఫ్రెండ్ అనేది నపుంసక లింగం. మిత్రహ అనేది సూర్యుడికి అడ్రస్ చేస్తారు. ఓకేనా? మిత్రం అనేది నపుంసక లింగం. మిత్రం పఠితుం పాఠశాలాం గచ్చతి. మిత్రం పఠితుం విదేశం గచ్చతి. చదువుకోవడానికి విదేశానికి వెళ్తున్నాడు అలా చెప్పచ్చు. ఓకేనా? మనము లింగాలని ఇక్కడ సంస్కృతంలో తెలుగు లింగాలతో పోల్చకూడదు. ఓకేనా? వస్తువు అయితే మనకి నపుంసక లింగం తెలుగులో చాలా మటుకు. మనం వస్తువులను తప్ప నపుంసక లింగంలో వేరేవేం పెట్టము. స్త్రీలింగము పుల్లింగము అనేది మనము మనుషులు ఆడవాళ్ళందరినీ, తర్వాత కొన్ని అసలు స్త్రీలింగాలు వస్తువుల్లో రూపంలో మనకు ఉండవు. కానీ మనకి సంస్కృతంలో నపుంసక లింగం లోపల మనుషులు ఉంటారు, స్త్రీలింగాలు ఉంటాయి. స్త్రీలింగం లోపల వస్తువులు ఉంటాయి, మనుషులు ఉంటారు. నపుంసక లింగం లోపల మనుషులు ఉంటారు. అంటే మనుషులు ఉంటారు అంటే అది గ్రూప్ చేయడం అలా కాదు నేను చెప్పేది. మిత్రం అనేది ఒక నా ఫ్రెండ్ అంటే మనిషే కదా, దాన్ని నపుంసక లింగంలో పెట్టాను నేను. వృక్ష అంటే చెట్టు, కానీ అది పుల్లింగం. మనకి తెలుగులో చెట్టు అనేది ఏమిటి? నపుంసక లింగం కింద తీసుకుంటాం. అట్లా మనం ఉట్టి పేర్లను చూసి డిసైడ్ చేయలేము. వాటిని ఒక్కొక్క పదము ఏ లింగంలో విభజించబడింది అని తెలుసుకోవాలి. పత్రిక అంటే ఏమిటి? పేపర్, న్యూస్ పేపర్, లేకపోతే అలా పత్రిక, ఒక బుక్. దాన్ని స్త్రీలింగంలో పెట్టారు. అది మనం తెలుగులో నపుంసకలింగం అనుకుంటాం, కానీ అది శాటిక. కరెక్ట్. శాటిక అనేది చీర, మనం తెలుగులో నపుంసకలింగం అనుకుంటాం, కానీ ఇక్కడ సంస్కృతంలో స్త్రీలింగం. అట్లా లింగాల విభజన ఒకటి చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఓకేనా? అర్థమైందా అండి? మేడం అవుతూ ఉంది మేడం. నాకైతే ఆలోచించాలి, మీరు వెనకాల ఒకసారి ఆలోచించండి. నేను అందుకే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే ఇంకొంచెం జాగ్రత్తగా ఏంటి అన్నది మీరే ఆలోచిస్తారు. ఊరికే చెప్పుకుంటూ పోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా, మీరు చెప్పుకుంటూ అంటే వింటూ ఉంటారు, ఆలోచించరు. అందుకే కొంచెం అన్ని రివర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను నేను. ఓకేనా? కొంచెం కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి, ఇది ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు అని మీరు ఆలోచిస్తారు. ఓకేనా? సో ఇవి అవ్యయాలు. ప్రత్యయం చేర్చిన తర్వాత వచ్చేవి అవ్యయాలు. వీటికి ఎటువంటి మార్పు ఉండదు. పఠితుం అనేది ఏకవచనంలో వాడతాను, బహువచనంలో వాడతాను, మనం తెలుసుకోకుండా వదిలేసిన ద్వివచనంలో వాడతాను, స్త్రీలింగానికి అదే వాడతాను, పుల్లింగానికి అదే వాడతాను, నపుంసకలింగానికి అదే వాడతాను. ఉత్తమ పురుషంలో అదే ఉంటుంది, మధ్యమ పురుషంలో అదే ఉంటుంది, ప్రథమ పురుషంలో అదే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తుమున్ ప్రత్యయం, త్వా ప్రత్యయం, ఇంకొకటి ల్యప్ ప్రత్యయం అనేది ఒకటి నేర్చుకుంటాం. అది పెద్ద ఎక్కువ ఉండదు, చిన్నదే. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు త్వా చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. డౌట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ లో డిస్కస్ చేసుకుందాం. త్వా ప్రత్యయం అనేది మనం ఎప్పుడు చెప్తున్నాము? పఠిత్వా అంటే ఏమిటి అర్థం? అయిపోతుంది, చదువుకొని చదివి ఇంకో పని చేస్తున్నాం కదా, చదివి ఇంకొక పని చేస్తున్నా, వండి ఇంకొక పని చేస్తున్నా, ఓకే, పాట విని రాస్తున్నా. ఇట్లా ఒక పని చేశాక ఇంకొక పని, ఈ పని అయిపోయాక ఇంకొక పని చేస్తున్నాం అనమాట. ఓకే, గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నా, చలనచిత్రం చూడడానికి వెళ్ళి ఇంటికి వచ్చాను, చలనచిత్రం చూడడానికి వెళ్ళి చూస్తున్నాను, అల్పాహారశాలకు వెళ్ళి భోజనం చేస్తున్నాను. ఇట్లా అన్ని అక్కడ వెళ్ళి చేసి ఒక పని చేసిన తర్వాత ఇంకొక పని. ఓకేనా? అలా చెప్పేదానికి మనం త్వా ప్రత్యయం వాడుతున్నాం. ఎప్పుడైతే క్రియాపదాలకి మనకి ఇప్పుడు గచ్చతి అనేది మనకు తెలుసు. ఆగచ్చతి అంటే ఏమిటి? ఆ అనే ఉపసర్గ మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా. తుమున్ అంటే వెనకాల చేరింది ప్రత్యయం కాబట్టి, ఉపసర్గ అంటే ముందు చేరుతుంది. ఆ అనేది ఉపసర్గ, గచ్చతి అనేది మన ధాతు రూపము, దానికి ఆ చేరి ఆగచ్చతి అయింది కదా. ఒప్పుకుంటారా?
గచ్చతి అంటే వెళ్తున్నాడు, ఆగచ్చతి అంటే వస్తున్నాడు. నయతి కూడా సేమ్ కదా మేడం, నయతి ఆనయతి. కరెక్ట్ కరెక్ట్. ఓకేనా, అర్థమైందా? ఎప్పుడైతే ఇలాంటి ఉపసర్గ ముందరొచ్చిందో అప్పుడు మీరు త్వా ప్రత్యయం వాడకూడదు. ఆగత్వ అనకూడదు, ఆగత్య అనాలి. ఆగత్వా అనేది దీర్ఘం వస్తుంది, ఆగత్య అనేది దీర్ఘం రాదు. ఓకేనా? ఆనీయ, ఆనీత్వ కూడా కాదు, అక్కడ ఆనీయ అని మారుతుంది. దాన్ని ల్యప్ ప్రత్యయం అంటారు. ల్యప్ ల్యప్. ఓకేనా? 3 ఎగ్జాంపుల్స్, నేను మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పను. నయతి ఆనయతిగా మారి ఆ అనే ఉపసర్గ వచ్చినప్పుడు ఆనీ అవుతుంది. ఓకే, ఆ గచ్చతి అనేది ఆగచ్చతి అయినప్పుడు ఆగత్య అవుతుంది. ఆనియ అంటే ఏమిటి? తీసుకువచ్చి అని అర్థం. ఓకేనా? ఆగత్య అంటే ఏంటి? వచ్చి అని అర్థం. నేను ఇంటికి వచ్చి చదువుకుంటున్నాను అలా చెప్పినప్పుడు. ఎవరికన్నా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఆనయతి ఎలా మారుతుందండి? ఆనీయ, ఆనీత్వ అనకూడదు, ఆనీయ. ఆనీత్య కూడా కాదు, ఆనీయ. ఇదొకటి స్పెషల్ గా మారుతుంది. ఓకేనా? ఆనీయ అంటే అర్థం ఏమిటి రాసుకోమంటారండి? తీసుకువచ్చి. నయతికి నయతి అనేది క్రియాపదము, తీసుకువచ్చి అని అన్నమాట. ఆనీయ. ఓకేనా? ఆగచ్చతికి ఏమంటారు మేడం? ఆగచ్చతికి ఆగత్య. ఆగత్య. ఆనయతికి ఆనిత్వ, ఆనీయ. ఆనీయ. స్వీకరోతి ఉంది, స్వీకృత్య. నేను పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. అహం పుస్తకం స్వీకృత్య గచ్చామి, గృహం గచ్చామి, ఇంటికి వెళ్ళాను, వెళ్తున్నాను. అంటే అర్థం ఏంటి రాసుకోమంటారండి? తీసుకుని, తీసుకుని. ఇక్కడ త్వా ప్రత్యయం అంతా అంతే కదా. పఠిత్వ అంటే చదివి, లిఖిత్వ అంటే రాసి, పక్త్వ అంటే వండి కదా. మీ పేరేమిటో? ఉన్న వాటికి లిప్ ప్రత్యయం వాడతాం కదా మేడం. ఉపసర్గ ఉన్న వాటికి ల్యప్ ప్రత్యయం వాడతాం, వాటినే ల్యబంతాలు అంటారు. ఓకేనా? మనం ఎక్కువ ఉపసర్గలు ప్రస్తుతానికి నేర్చుకోము, అది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది కాబట్టి ఈ 3టితో మీరు ప్రాక్టీస్ చేయండి. గుర్తుంటే ఇప్పుడు హరతి ఉంది, దానికి సంహరతి అనేది, సమ్ అనేది ఉపసర్గ, సంహారం చేయడం. సంహరతి అంటే ఏమిటి? చంపుతున్నాడు అని అర్థం. సంహార్య. అక్కడ సంహృయ వస్తుంది. ఓకే, వదిలే, కాంప్లెక్స్ అవుతుంది, వదిలేయండి. ప్రస్తుతానికి ఉపసర్గ ముందర ఒక ధాతుకి ఉపసర్గ చేరి ఉంటే గనక త్వా ప్రత్యయానికి బదులుగా ల్యప్ ప్రత్యయం వాడతాము. ల్యప్ పెడితే ఏంటంటే పఠిత్వా కాకుండా పఠతికి రాదు, దానికి ముందు ప్రపఠతి అన్నాను అనుకోండి, నేను ప్రా అనే ఉపసర్గ పెట్టాను ఊరికే అలా టైం పాస్ కి, అప్పుడు ప్రపఠ్య అవుతుంది. ఓకేనా? అంతే కదా మేడం, లేకుండా ఉంటుంది. త్వా అనకుండా త్యా వస్తుంది. మేడం ప్రాపఠతి అంటే ఏంటి? బాగా చదవడం అంటే బాగా చదివేసి అని. అంతే. ప్రపఠిత్య. ఆగచ్చతి అనేది ఆగత్య అవుతుంది, అంటే వచ్చి అని. ఓకే. నయతి అనేది ఆనీయ, ఆ చేరితే ఆనయతి అవుతుంది. ఆనయతిని త్వా ప్రత్యయం చేసేసి అని చెప్పాలి అంటే త్వా వాడకూడదు కాబట్టి నేను ల్యప్ వాడతాను, ఆనీయ అవుతుంది. మేడం ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ ఆగత్య గత్వ అదే ఆనయతి ఆగచ్చతిలో ఆ ఉంది కాబట్టి ఉపసర్గ ల్యప్ ప్రత్యయం వాడతాం. మరి స్వీకరోతి పఠిత్వ దాంట్లో ఆ లేదు కదా మేడం. మరి
స్వీ అనేది స్వీ ముందు అది ధాతువు కాదు, అది ఉపసర్గ ఏం కాదు, కానీ చాలా ఉపసర్గలు ఉన్నాయండి మనకు తెలియకుండా. సో స్వీ అనేది ముందు చేరింది కాబట్టి, కరోతికి ముందు స్వీ అనేది పెట్టాం కాబట్టి అక్కడ స్వీకృత్య అవుతుంది. అంటే ఉపసర్గలు ఆ కావచ్చు, స్వీ ఏదైనా కావచ్చు. చాలా ఉన్నాయి. కరెక్ట్ అండి. ఏదైనా ధాతు రూపం మనకి తెలుసు కదా. ఇప్పుడు కొన్ని ధాతువులు మనకు తెలుసు. ఇప్పటికి మనకి ఎన్ని ధాతువులు తెలుసు? ఒక 10-20 తెలుసుకున్నామా? గమ్ ధాతువు గచ్చతి, పఠ్ ధాతువు పఠతి, లిఖ్ ధాతువు లిఖతి, ఖాద్ ధాతువు ఖాదతి, పా ధాతువు పిబతి, స్మృ ధాతువు స్మరతి. ఓకేనా? నమ్ ధాతువు నమతి, తర్వాత ఇంకేంటి పృచ్ఛ ధాతువు పృచ్ఛతి, దా ధాతువు దదాతి. ఫరే ఊరికే ఎగ్జాంపుల్ అలా నోట్ తో చెప్తే నాకు 10 వచ్చాయి దగ్గర. ఈ 10 చూడండి మీరు. ఈ దేనికైనా ఉపసర్గ పెడుతున్నామా, మనము ఏమన్నా ముందు చేరుస్తున్నామా? గమ్కి ఆ పెడితే ఆగమ్య వచ్చింది కదా, ఆగచ్చతి వచ్చింది. దానికి ఆ అనేది ముందు చేర్చాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, దానికి త్వా ప్రత్యయం పెట్టకుండా ల్యప్ ప్రత్యయం పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఓకేనా? కరోతికి స్వీ పెట్టాం కాబట్టి స్వీకరోతి అయింది కాబట్టి స్వీ కూడా ఉపసర్గే అవుతుంది. ఉపసర్గ అంతే. ఉపసర్గ ముందు చేర్చాం కాబట్టి ముందు చేర్చిన వాటన్నిటికీ యాతో ఎండ్ అవ్వాలి, త్వాతో ఎండ్ అవ్వకూడదు. స్వీకృత్య. కరోతి అంటే ఏంటి? కృ ధాతువు. కరోతి అంటే తీసుకుంటున్నాడు. దానికి తీసుకునేసి అంటే ఏం చెప్తాము? కార్యాన్ని కంప్లీట్ చేసి, అంటే కృత్వ అంటే ఒక కార్యం కంప్లీట్ అయింది అని. ఓకే, ఇది చేసిన తర్వాత ఇంకోటి చేసాము. ఓకే, అహం కార్యం కృత్వా గృహం గచ్చామి అన్నాను. అంటే నేను పనిని చేసేసి ఇంటికి వెళ్తున్నాను అని చెప్తున్నా. కృత్వా అని వస్తుంది. ఎప్పుడైతే మీరు దానికి స్వీ అనేది ఒకటి యాడ్ చేశారో ముందర, స్వీకరోతి అయింది కదా. ఎప్పుడైతే ఆ కరోతి కన్నా ముందు ఏదైనా ముందర వేరే అక్షరం ఏది వచ్చినా సరే, స్వీయవనివ్వండి, ఆహనివ్వండి, సమ్మనివ్వండి, ఏది వచ్చినా సరే మీరు దానికి కృత్య అని చేర్చాలి, కృత్వ అని పెట్టకూడదు. మేడం మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అహం కార్యం కృత్వా గృహం గచ్చామి. ఓకే, అంటే నేను పని చేసేసి ఇంటికి వచ్చాను. ఓకేనా? అదే నేను పుస్తకాన్ని స్వీకరించి చదువుతున్నాను అన్నాను అనుకోండి, అహం పుస్తకం శ్రీకృత్వ అనను, శ్రీకృత్య అంటాను. అంతే. కరోతికి ముందర స్వీ వచ్చింది కాబట్టి దాన్ని నేను ల్యప్ ప్రత్యయం వాడుతున్నాను, త్వా ప్రత్యయం వాడట్లేదు. స్వీకృత్య గృహం గచ్చామి. పుస్తకాన్ని తీసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అంటే ఎవరి దగ్గర నుంచో స్వీకరించి వెళ్ళాను. మన తెలుగులో కూడా స్వీకరిస్తామంటావు చెప్తాం కదా, తీసుకున్నాము అని. అలా తీసుకున్నాక వెళ్ళాను అని అంటే స్వీకృత్య అంటాము, కృత్వా అనకుండా. అది తేడా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వావత్తు బదులు యావత్తు పెట్టడం, అంతే సింపుల్ గా. కరెక్ట్. అన్నిటికీ యావత్తు పెడితే కొంచెం కుదరదండి. అందుకే నయతి ఆనయతి ఎప్పుడైతే దానికి ఆనీయ అంటాం, ఆనీత్వ అనకుండా. ఆనీత్య కూడా అనము, ఆనీయ అంటాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ ప్రత్యయం అంటారు? లియప్ప ఏమిటి? లాకి యావత్తు, పాకి పొల్లు లియప్. లియప్ ప్రత్యయం. మీరు మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు గమనించుకోవాలి. ఇప్పుడు ఆగచ్చతి వచ్చి అన్నారనుకోండి, ఆగత్య అనాలి, ఆగత్వ అనకుండా. అదొక్కటి ఇంపార్టెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్పేది. అంటే అన్ని రెండు రిలవెంటే, కొంచెం క్లోజ్ గా దగ్గరే ఉంటాయి. బట్ మీకు మాట్లాడేటప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఆగత్వ అన్నారంటే మీకు తప్పని అర్థమైపోతుంది, ఎందుకో తెలియదు నాకు. అది ఆ సౌండ్ తేడా ఉంటుంది. ఆగత్య అంటే కరెక్ట్ గా అనిపిస్తుంది. అంటే అలా అని కాదు, అలా అనిపిస్తుందని నేను చెప్పటం లేదు. మీరు అర్థం చేసుకుని అది మైండ్ లో పెట్టుకోవాలి. ఆ అనేది ఉపసర్గ వచ్చింది కాబట్టి నేను వెంటనే త్వా చెప్పకూడదు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనండి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే అనిపిస్తుంది, పర్వాలేదు. గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఓకేనా? నేను ఫ్రెండ్స్ ని కలిసి గుడికి వెళ్ళాను. అహం మిత్రం మిలిత్వా దేవాలయం గచ్చామి. ఓకే, ఇంకా మీరు మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళు ఇంకోటి చెప్తారు. చెప్పండి మేడం. మిత్రం మిలిత్వా దేవాలయం గచ్చామి. ఓకే మేడం. కొన్ని అడుగుతానండి దర్శి గారు. అడగండి. దొంగ పోలీసును చూసి పరిగెడుతున్నాడు. దొంగనేమంటా? చోరః. పోలీసుని ఆరక్షకం చూసి దృష్ట్వా పరిగెడుతున్నాడు. ధావతి. ఇప్పుడు చెప్పండి సరిగ్గా సెంటెన్స్. చోరః ఆరక్షకం దృష్ట్వా సారీ మేడం పరిగెడుతున్నా. అదే పోయింది. ధావతి చెప్పారు కదండి. అవును, దృష్ట్వా ధావతి. చోరః ఆరక్షకం దృష్ట్వా ఆగచ్చతి పరిగెడుతున్నారు. ధావతి. దృష్ట్వా ధావతి. నేను గ్రంథం చూసి రాస్తున్నాను. ఉమా తాడికొండ గారు చెప్పండి. గ్రంథం చూసి రాస్తున్నాను. ఉమా గారు. అహం గ్రంథం దృష్ట్వా రాస్తున్నాను. లిఖామి. ఇంకోసారి చెప్పండి. అహం గ్రంథం దృష్ట్వా లిఖామి. కరెక్ట్. నేను పాలు తాగి నిద్రపోతున్నాను. నేను చెప్తాను మేడం. అహం పాలుని దుగ్ధం అంటారు. దుగ్ధం పీత్వా నిద్రపోవడానికి నిద్రాం కరోమి. లేకపోతే నిద్రాం కరోమి. తాగి పాలు తాగి. క్షీరం అంటే ఇక్కడ తాగి ఏంటి? తాగికి చెప్పండి. ఇప్పుడు ఇందాక సీతాంజని గారు సెంటెన్స్ ఒకసారి ఫినిష్ చేయండి మళ్ళీ. ఏది మ్యామ్ ఇప్పుడు చెప్పింది? నిద్రాం కరోమి మేడం. అవును. అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి. కరెక్ట్ అండి. అతడు ఆడుకుని చదువుతున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఒక్కళ్ళు చెప్పండి. కస్తూరి గారా? అహం క్రీడిత్వా పఠతి. అతడు అన్నానండి. అతడు సహ క్రీడిత్వా పఠతి. కరెక్ట్ అండి. ఇంకా మీరు మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. కస్తూరి గారు.
రేవతి గారు చెప్పారా? శ్రీలక్ష్మి గారు ఇందాక నుంచి చెప్పారు. పద్మ గారు వీళ్ళేమో పిలిచినప్పుడు పలకరు, లేకపోతేనేమో ఓవర్లాప్ అయిపోతుంది. అదే రత్న మాణిక్యం గారు, అనురాధ గారు, లక్ష్మి గారు, చక్రలక్ష్మి గారు, సుధారాణి గారు, మీరందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఓపెన్ అయ్యి ఒకళ్ళు అడుగుతుంటే వెంట వెంటనే చెప్పేయండి కొంచెం ఫాస్ట్ గా. వాళ్ళు శబ్దం విని వచ్చారు. ते शब्दः शब्दः అంటే శబ్దంని విని కదా. शब्दं शब्दंను విని ते श्रुत्वा ఏం శృత్వా? शब्दं श्रुत्वा गच्छन्ति వచ్చారు. आनयति అయ్యయ్యో, आनयति ఆనయతి అంటే ఏంటి మీనింగ్? తీసుకొస్తున్నారు కానీ వీళ్ళు ఆగచ్చంతి తీసుకుని రాలేదు, ఉట్టినే వచ్చేసారు అంతే. ఆగచ్చంతి గచ్చంతి మేడం వచ్చారు. ఆ. గచ్చంతి ఆ, ते గచ్చంతి శబ్దం అంటే? స్వా ఆ, గచ్చంతి గచ్చంతి అంటే వస్తున్నారు అవునా? వెళ్ళారు. 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 ఆగచ్చంతి ఆ, గచ్చతి అంటే వెళ్ళడం, గచ్చతి ఆగచ్చతి అంటే రావడం. ఆగచ్చతి అంటే ఆ, వస్తుంది. వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ते ते శబ్దం శ్రుత్వా ఆగచ్చతి మరి మళ్ళీ మార్చండి. తే కదా, గచ్చంతి ఆగచ్చంతి. ఆగచ్చంతి ते శబ్దం మేడం శ్రుత్వా ఇక్కడ తే ఆగచ్చతి. తాహ ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ మగవాళ్ళు ఆ ఆడవాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. అవును. వాళ్ళు పండు తిని ఏం చేశారు? పండు తిని చూశారు. ఫలం ते ఫలం ఖా ते ఫలం ఖాదితుం పాదితుం అంటే తినటానికి నేను తిని అన్నా, తిని చూశారు. అన్నారు. ते ఫలం ఖాదిత్వా ते ఫలం ఖాది పండు తిని చూశారు. చూశారు అనడానికి అదే శృణో పశ్యంతి కదా మేడం, పశ్యంతి వస్తుందా? పశ్యతి మేడం. దృష్ట్వా కదా. చూసాక అంటే దృష్టివా. నేను తిన్నానండి, తిని కాబట్టి ఖాదిత్వ, పండుని తిని. ఖాదిత్వ పండుని తిని చూశారు. మీరు ఆ క్రియాపదాలు ఏ ఆర్డర్ లో అడుగుతున్నారో చూసి గుర్తుపెట్టుకొని వెంటనే చెప్పాలండి. అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. పశ్యంతి కదా మేడం ఇక్కడ. పశ్యంతి. అవును, పశ్యంతి కరెక్ట్. బాలుడు దేవునికి నమస్కరించి వెళ్ళాడు. అనుపమ గారు చెప్తారా? చెప్పానండి. చెప్పారా? అనుపమ గారు ఒక్కసారి అండి. అనుపమ గారు మీరు ఆల్రెడీ ఇందాక 1-2 చెప్పారు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. అనుపమ గారు చెప్పండి, త్వరగా చెప్పాలి. చెప్పండి. బాలకుడు దేవునికి నమస్కరించి వెళ్ళాడు. వెళ్తున్నాడు. బాలకుడు అంటే బాలక భగవాన్ కో హిందీలోకి వెళ్ళిపోవద్దు అనుపమ్ గారు. దేవుణ్ణి ఏమంటాం సంస్కృతిలో? దేవః అంటాం. ఇప్పుడు దేవునికి అంటే ఏ విభక్తి పెట్టాలి? తృతీయ విభక్తి. ఏ విభక్తి? ద్వితీయ పెట్టండి. ఇప్పుడు దేవహకి ద్వితీయ పెట్టండి. దేవాహ. రామహకి ద్వితీయ విభక్తి ఏంటి? రామం. మరి ఇప్పుడు దేవహకి ఏమవుతుంది? దేవం. చెప్పండి ఇప్పుడు. బాలకః దేవం
నమస్కరిస్తున్నాడు కదా. నమస్కరించి నమస్కరించి నమఃకృత్వా. ఇప్పుడు మీకు మేడం చెప్పారు కదా, రాసుకున్నారా? నమస్కరించడానికి కూడా చెప్పారు. నమతి నత్వా 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 వెళ్ళాడు. గచ్చతి. ఇప్పుడు సరిగ్గా చెప్పండి ఇంకొకసారి. బాలకః దేవం నత్వా గచ్చతి. బాలకః చెప్పండి, ఇంకోసారి చెప్పండి. బాలకః దేవం నత్వా గచ్చతి. అర్థమైందా మీరు చెప్పింది? అర్థమైందండి. ఓకేనండి. ఉదారాణి గారు మీరు చెప్పండి నెక్స్ట్. అలాగే. రాముడు సీతను చూసి వెళ్ళాడు. నేను చెప్తున్నా మేడం. రామః సీతను సీతాం చూసి పశ్యత్వా. ఇందాకల దొంగ పోలీసుని చూసి అది రాసుకున్నారా మీరు? నేను గ్రంథం చూసి. దొంగ దృష్ట్వా గచ్చతి. మళ్ళీ చెప్పండి. రామః సీతాం దృష్ట్వా గచ్చతి. కరెక్ట్ అండి. శ్రీలక్ష్మి గారు చెప్పండి. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు? హస్తినాపురం కాదు, ఎక్కడికి వెళ్ళానని చెప్దామండి. అయితే కృష్ణుడు వెళ్ళి వచ్చాడు, మధురకి వెళ్ళి వచ్చాడు. లేకపోతే మధుర కూడా కృష్ణుడు చెప్పండి వెళ్ళి శ్రీలక్ష్మి. కృష్ణ ఆనిత్య ఆగచ్చతి. క్వశ్చన్ ఏంటండి? కృష్ణుడు వెళ్ళి వచ్చాడు అన్నారు కదా మేడం. మరి వెళ్ళడాన్ని ఏమంటాం మనం? గత్వా అంటారు. మరి మీరు ఆనిత్య చెప్పారే. ఇందాక అక్కడ ఉపసర్గ అని అది ఆలోచనలో పోయి కానీ ఇది వెళ్ళడమే కదా, రావడం కాదు కదా. వచ్చి అని అనుకోండి, అప్పుడు మీరు అది ఆలోచించండి. ఇప్పుడు వెళ్ళడమే కాబట్టి వెళ్ళడాన్ని గచ్చతి అంటారు, దానికి త్వా ప్రత్యయం ఏంటో అనుకోండి. అది కన్ఫ్యూజన్ అయ్యాను కొంచెం. కృష్ణ గత్వా ఆగచ్చతి. మధురకు అంటే అలా మీరు మధురకు అని చెప్పారు కదా. అవును, మధురాం గత్వా. మధురా అన్నది స్త్రీలింగ శబ్దము. మధురా నగరం అన్నారు అనుకోండి, మధురా నగరం గత్వా అనొచ్చు. ఓకేనా మేడం? ఒక డౌట్ మేడం, ఒక డౌట్. గాయత్రికి ఏం చెప్పారు మేడం? అది గాయత్రి గీత్వా. ఓకే ఓకే మేడం. ఓకే. నాయకుడు పాట పాడి వెళ్తున్నాడు. గాయకః గీతం గీత్వా వెళ్తున్నాడు గచ్చతి. చెప్పనా? ఎవరండి? చెప్పొచ్చు మ్యామ్.
లక్ష్మి గారు చెప్పండి. ఒక్క నిమిషం, ఇంకెవరో ఒక్క నిమిషం, ఒక వీళ్ళ తర్వాత. ఉమ్, గీతం గీత్వా గచ్చతి. ఓకే, భవానీ గారా చెప్పనా అనింది. ఎందుకో ఈసారి పేర్లు కనిపించట్లేదు. ఓకే. మేడం ఏంటి మేడం? గాయక గీతం గీత్వా గచ్చతి వెళ్ళిపోయాడు. మేడం నేను ఒకటి చెప్తాను. ఆమె అల్పాహారం తిని విద్యాలయానికి వెళ్తుంది. చెప్పండి భవానీ గారు. హరే కృష్ణ, భవానీ గారు చెప్పండి. మేడం అల్పాహారం ఏమంటారు మేడం? అల్పాహారమేనా? మనకి కొన్ని తెలియనప్పుడు ఒక్క నిమిషం అండి, శ్రీలక్ష్మి గారు, వేరే వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వండి. అందుకే ఇంకా కొన్ని మ్యూట్ చేసేస్తున్నాను. చెప్పండి భవానీ గారు. మ్యామ్ ఒక్కసారి చెప్పరా మ్యామ్? ఆమె అల్పాహారం తిని పాఠశాలకు వెళ్ళింది. సా అల్పాహారం ఖాదితుమ్కి ఏమొస్తుంది మేడం? ఖాదితుం అంటే అర్థం ఏంటి? తినటానికి అని అర్థం. మనం ఇప్పుడు తినేసి వెళ్తోంది అని చెప్పాను. తినేసి పాఠశాలకు వెళుతోంది, తిని పాఠశాలకు వెళుతోంది. ఖాదిత్వా, ఇక్కడ త్వా ప్రత్యయం వాడుతున్నాం. అల్పాహారం ఖాదిత్వా గచ్చతి, పాఠశాలాం గచ్చతి. పాఠశాలాం గచ్చతి. ఓకే ఓకే. సో ఇలా త్వా. ఇప్పుడు ల్యప్, మూడే చెప్పాను కదా నేను. ఆ మూడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము, మీకు అలవాటు అవుతుంది. మీరు వీటిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఇంకా కొన్ని ఉపసర్గలతో కూడినవి నేను చూసి మీకు ఇస్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్స్ పంపిస్తాను, అవి ప్రాక్టీస్ చేసుకున్నాను. ఫస్ట్ త్వా బాగా కంఫర్టబుల్ అవ్వండి. 3-4 days త్వా ప్రాక్టీస్ చేసిన తర్వాత టైం ఉంటే ల్యప్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో రిపీట్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకున్నారు కానీ. ఓకేనా? అతడు ఇంటికి వచ్చి ఆడుకోవడానికి వెళ్ళాడు. రెండు ప్రత్యయాలు. గృహం ఆగత్య గచ్చతి. ఓకే. ఆడుకోవటానికి క్రీడితుం గచ్చతి అంటే ఆడుకోవడానికి వెళ్తున్నాడు. గృహం ఆగత్య క్రీడితుం గచ్చతి. ఓకే. నెక్స్ట్ ఆమె ఫుల్ సెంటెన్స్. సహా అతడు ఇంటికి వచ్చి ఆడుకోవడానికి వెళ్తున్నాడు అంటే సహా గృహం గత్వా క్రీడితుం గచ్చతి, అంతేనా మేడం? గృహానికి వెళ్ళి అనలేదండి, గృహానికి వచ్చి అన్నాను. వెళ్ళి వచ్చి అంటే ఆగత్వ. ఆగత్య కదా మేడం? కాబట్టి ఆగత్య అనాలి. కరెక్ట్. అంటే ఇక్కడ లియప్ ప్రత్యయం. కరెక్ట్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ప్రాక్టీస్ క్లాస్ లో ఎలాగో మీరు ఓన్ గా చేసుకుంటున్నారు కదా, సో అక్కడ కరెక్షన్ మీరు ఒకళ్ళకొకళ్ళు చేసుకోండి. ఇక్కడ నేను గాని, యశోద మేడం గాని, మణి మేడం గాని, శర్మ సార్ గారి ఉంటాం కాబట్టి మీ కరెక్షన్స్ నేను చేస్తాం. నేను చెయ్యని పక్షంలో మీరు వచ్చి చెప్తారు కానీ. ఓకేనా? లేకపోతే ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంటే డిస్టర్బెన్స్ వస్తుంది, అది కొంచెం గమనించండి. ఓకే. కస్తూరి గారు మీరు మ్యూట్ అయిపోండి. ఓకే. ఆ మాత కూరగాయలను తీసుకువచ్చి వంట చేసింది. మనం క్లాస్ లో చెప్పినవే అడుగుతున్నాను, 2-3 అడుగుతున్నాను కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగా చెప్పండి. కంగారు పడిపోయి ఏదో ఒకటి చెప్పేయాలన్నట్టు హడావిడిగా చెప్పకండి. ఓకేనా? ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకి ప్రిఫరెన్స్. లేదు మేము ఎవరం చెప్పము అంటే ఆల్రెడీ చెప్పిన వాళ్ళు చెప్పొచ్చు. సరస్వతి గారు, కల్పన గారు, సత్యశ్రీ గారు, నాగమణి గారు, లక్ష్మీ పి గారు, వీళ్ళు ఎవరన్నా చెప్పండి. జనని శాఖ ఆనేయ తీసుకుని వచ్చి కదా మేడం. ఆనేయ
తీసుకుని వచ్చి వంట వండుచున్నదే కదా మేడం అన్నారు. ఆ, జనని శాఖ ఆనేయ పచితి కదా. అంతే కరెక్ట్. పచతి, పాకం పచతి. ఓకే, పచతి అన్న సరిపోతుంది, పాకం కరోతి అన్న అనొచ్చు. కానీ ఒక్కసారి శాఖ కూరగాయలను అంటే ఏం చెప్పాలి, ఏ విభక్తిలో రావాలి మీరు చెప్పండి. శాఖ. ఓకే. శాఖ జనని శాఖాం ఆనేయ పచతి, పాకం పచతి. శాఖాం కాదు, శాఖం. శాకం కదా. ఓకే మేడం. కూరలు, శాకం. శాకం అండి, శాఖమ్మా? ఖావత్తు వేరు, శాకం మామూలుగా. మామూలుగా. శాకః, శాకం అంటే ఒక కూరగాయ. శాకాన్ అంటే చాలా కూరగాయలు. ఓకేనా. ఓకే మేడం. శాఖ అనేది బ్రాంచ్ అండి, స్త్రీలింగం. అలాగే ఒక్క నిమిషం అంజన గారు. ఓకేనా. శాఖ అంటే బ్రాంచ్, చెట్టు బ్రాంచ్, అది ఆకారంతో స్త్రీలింగం. ఓకే, ఇప్పుడు చక్రలక్ష్మి గారు మీరు మళ్ళీ చెప్పాలి సేమ్ సెంటెన్స్. జనని శాఖాం ఆనేయ పాకం పచతి. ఆనేయ కాదు, ఆనీయ. సారీ మేడం, ఆనీయ రాశాను. ఆనీయ పాకం పచతి. శాకమ్మ అండి. శాకం అంటే ఒక కూరగాయను, శాకాన్ అంటే చాలా కూరగాయలను, ద్వితీయ విభక్తి. ఓకేనా. శాకం, శాకః అనేది నేను పుల్లింగంలో తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటో చెప్తున్నారు అంజనా గారు, అడగండి మేడం. అది మొన్న మాకు ప్రాక్టీస్ క్లాస్ లో పెద్ద డౌట్ మేడం. పచతి అంటే వంట చేస్తుంది అని కంప్లీటెడ్ అని చెప్పారు. శాకం అన్నప్పుడు కూర చేస్తుంది, రైస్ చేస్తుంది అన్నప్పుడు రైస్ కరోతి, శాకం కరోతి ఇలా అంటామని చెప్పారు కదా. అలా కాకుండా కాదు, పచతి మీరు శాకం పచతి పర్వాలేదు, శాకం పచతి అనొచ్చు. వండుతోంది, వంట చేస్తున్నది అంతే. అది అన్నం వండుతామా కూర వండడమా అన్నది పక్కన పెట్టేది. శాకం పచతి అనేది కరెక్టే. శాకం మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు మన అదే ఏం స్వీట్ లడ్డు చేస్తుంది అనుకోండి, పదకాన్ పచతి అయిపోతుంది. కానీ వంట చేసేదానికి పచతి ఒక్కటి సరిపోతుందని చెప్పారు కదా. అవును అవును. ఓకే, అదే వంటను అంటే పాకం పచతి అనక్కర్లేదు, ఉట్టిగా పచతి. మాత పచతి అంటే మాత వంటను చేస్తోంది అని చెప్పడమే. అదే అప్పుడు పచతి ఒకటి వంట చేస్తుంది అనేదానికి జనని పచతి చాలు, అంతే కదా. మనం ఇంకా స్పెసిఫిక్స్ లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం నేను పాఠాన్ని చదువుతున్నాను అంటే ఏ పాఠం చదువుతున్నాము అని డీప్ గా వెళ్ళటం లేదు కదా. అలానే ఇక్కడ వంట చేస్తోంది అంటే వంట చేస్తోంది అంతే. అక్కడ కూర వండుతోందా, అన్నం వండుతోందా, మీరు అన్నట్టు లడ్డు వండుతోందా అన్నది మనం చెప్పటం లేదు. కాబట్టి పచతి అంటే సరిపోతుంది. ఓకే మేడం. అదే లడ్డు చేస్తుందంటే మోదకాన్ కరోతి అంటాం కదా, అప్పుడు అట్లా నేర్చుకున్నాం కదా అని గుర్తు. దానికోసం మన క్లాస్ లో. ఓకే మ్యామ్. అంతే. అంటే మనము బేసిక్ గా వర్బ్స్ ని ఎలా వాడుతున్నాము అన్నదానికి ఇప్పుడు నేను ఆనీయ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూస్తాను. ప్రస్తుతం మనం లెప్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో అలా ఒక్కొక్క పార్ట్ ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీరు అంటే ఒక్కొక్క పార్ట్ ని ఫస్ట్ బ్రేక్ చేసుకొని వాటి మీద బాగా ఫోకస్ చేసి అది కరెక్ట్ గా పట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి అన్ని కలుపుకుంటూ వెళ్తే మీకు పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఫామ్ అయ్యేటట్టు వస్తుంది. అలా ప్రయత్నించండి. ఇప్పుడు మనము సంస్కృతం చిన్నప్పటి నుంచి నేర్చుకొని వాళ్ళు టకటక ఎలా మాట్లాడతారో అలా అయితే మాట్లాడలేము. అండ్ ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్ కి ఒక ట్యూన్ అని కానీ ఒక యాక్సెంట్ అని కానీ అది ఉంటది. సో అది మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకోలేము అంత ఫాస్ట్ గా. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చాలా టైం అంతా ఇతర లాంగ్వేజెస్ తో మాట్లాడుతూ గడిపేశాం కదండి. ఆ స్లాంగ్ ని, ఆ నేటివిటీని మనం తీసుకొచ్చుకోలేము. సో జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అంతే. ఇప్పుడు రామాయణం ఏదైనా చదివితే దాని అర్థం తెలుసుంటే చాలు అనేది రేంజ్ కోసం నేర్చుకోవడం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఏదో చదివాము, బుక్ ముందు పెట్టుకొని చదివాము అని కాకుండా, ఓ ఇది ఈ పదానికి ఈ అర్థము అని అర్థం చేసుకోవడం కోసం
కేవలం ఇప్పుడు అర్థం మీరు వింటే విన్నది భగవద్గీతలో మర్చిపోతున్నాం. శ్లోకాలు చదివినా గానీ చాలా చోట్ల త్యా 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 అని వస్తుంది. అప్పుడు ఓకే ఇక్కడ ల్యబ్బంతం కాబట్టి ఇక్కడ త్యా వచ్చింది, ఇక్కడ దీనికి ఉపసర్గ ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఓకే. అలా చూడడం మొదలెట్టండి. తుమున్ ఆ, ప్రత్యయం కూడా అంతే, దానికోసం. ఎక్కడొచ్చింది అనేది ఓకే. మీరు వెతకండి. మీరు ఏమి ఓకే. చదువుతున్నా అంటే కొంతమంది రామాయణం చదవచ్చు, కొంతమంది భగవద్గీత చదవచ్చు, కొంతమంది భాగవతం చదవచ్చు. ఎవరు ఏం చదివినా ఆ శ్లోకాలలో ఎక్కడైనా ఈ ప్రత్యయాలు గాని, మనకి ఇప్పుడు ఒక స్త్రీలింగ శబ్దానికి ద్వితీయ విభక్తి పెట్టారా, తృతీయ విభక్తి పెట్టారా, గమనించి అర్థం చేసుకున్న వరకు గమనించుకుంటూ ఉండండి. అంటే ఊరికే ఓకే. శ్లోకం చదివేశాను అని చదివేయకుండా మనం నేర్చుకున్నది ఏమేమి నేర్చుకున్నామో అందులో ఏమున్నాయి, మనం నేర్చుకుంది ఇందులో వచ్చిందా అనేది నేర్చుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు 10th అధ్యాయంలో చదువుతున్నాము, అన్ని అనాం నాం నామ్ అని వస్తుంది. ఆదిత్య నామహం విష్ణు అని కనిపిస్తుంది. అయితే ఇది షష్ఠి విభక్తి బహువచనం కదా, మనం ఇది నేర్చుకున్నాము అని మనకు తెలుస్తుంది కదా. అట్లా ఒక్కొక్క దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ తెలుసుకుంటూ ఉంటే మీకు కొంచెం వేరే శ్లోకాలు చదివినా అన్ని అర్థమవుతూ ఉంటాయి. ఓకే మ్యామ్. అదే నేను యశోద మేడం భగవద్గీత గ్రూప్ లో ఉన్నానండి. అంటే ఏదో ఓకే. చదువుతాను అంతేకాని నాకు వాటి మీనింగ్స్ విన్నా కూడా అది మళ్ళీ గుర్తుండదండి, మర్చిపోతుంటాను. మీరు అదే ఇప్పుడు కనుక ముట్టి చదువుతూ మీనింగ్ ఉంటే విన్నారంటే మర్చిపోతారండి. ఆ ఎప్పుడైతే ఇలా కొంచెం కొంచెం తెలుసుకున్న విషయాలు అక్కడ నేర్చుకుని కనిపిస్తాయో ఇంకా డీప్ గా వస్తుంది, వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికోసమే నేర్చుకోవటం ఇప్పుడు వెరీ గుడ్, వెరీ ఆటోమేటిక్. గుడ్. మన నేను తెలుగు ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ చదివి ఎలా అర్థం చేసుకోగలుగుతున్నామో అలా అర్థం చేసుకోగలిగితే చాలు అనేది అంతే అండి, మన అందరి ప్రయత్నం కూడా అదే, కాబట్టి అదే చేద్దాం, నో ప్రాబ్లం. నేను యాక్చువల్ గా ప్రీవియస్ టైంలో ఎక్సర్సైజెస్ ఏవైతే తయారు చేశారో అవే పంపిస్తాను మీకు. వాటిల్లో డేట్స్ ఉంటాయి, వేరే అంటే మీకు రానివి ఏమన్నా ఉన్నా కానీ అవి రాలేదు అని ఫీల్ అవ్వకండి, పక్కన పెట్టేసుకోండి మార్క్ చేసుకొని. ఓకే మ్యామ్. నెక్స్ట్ మీకు అది టాపిక్ కంప్లీట్ అయ్యాక చేసుకుందరు. కానీ మీకు ఏవైతే వచ్చో వాటిని అవే మాత్రం ప్రశ్నావళిలో రాసుకోండి, ఆన్సర్స్ రాసి ఓకే. ప్రాక్టీస్ క్లాస్ లో ప్రాక్టీస్ చేయండి. అందరూ నాకు ఓకే. అర్థమైంది ఏంటంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది ప్రాక్టీస్ క్లాస్ కి వస్తున్నట్టు లేరు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తొస్తాయి టైంకి. ఓకేనా? కొంచెం ప్రాక్టీస్ పెంచుకోండి. ఇందాక గంటలు నాకు గంటలు మీరు చాలాసేపు ప్రాక్టీస్ ఎంతసేపు చేయాలని చెప్తారు చెప్పను నేను, బట్ కొంచెం 1 అవర్ అయినా ప్రాక్టీస్ చేయాలి మిగతా రోజుల్లో. అంటే క్రియాపదాలు టైంకి గుర్తు రాకపోవచ్చండి, కానీ బాగా తడపడుతున్నారు కదా, తప్పులు చెప్పేసి మళ్ళా సరి చేసుకుని అలా. అందులో ఇంకొకళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తప్పులు చెప్తుంటే మనకి మిస్టేక్స్ ఈజీగా తెలుస్తాయి. మనం చెప్పాలన్నప్పుడు డెఫినెట్ గా తప్పులు ఎక్కువ వస్తాయి. ఓకే. పర్వాలేదు, నేర్చుకుంటున్నాం కదా, అందరం అలానే ఉంటాం. అంటే ఇప్పుడు అందరం ఏమి ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తామని కాదు, బట్ ఏంటంటే మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నామంటే ఇంకా మీకే బాగా అర్థమవుతుంది. ఓకే మ్యామ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ముగించుకుందామా? యాక్చువల్ గా మీకు భవాన్ భవతి చెప్పానా అండి? అంటే మామూలుగా ఒకసారి అలా చెప్పారండి క్లాస్ లో. అదే అని ఎలా చెప్పారు అలా చెప్పారు. ఓకే. ఇప్పుడు త్వం అన్నాను అనుకోండి, నువ్వు అని అర్థం కదా, అది కొంచెం విత్ రెస్పెక్ట్ ఎవరినైనా చెప్పాలి అంటే భవాన్ అంటాను, పుల్లింగం. ఓకేనా? స్త్రీలింగం అయితే భవతి అంటాను. కానీ ఇక్కడ నువ్వు అని నేను డైరెక్ట్ గా ఎదుర్కొండా ఉన్న వాళ్ళతో చెప్తున్నాను అంటే అది మధ్యమ పురుష అవుతుంది. భవాను భవతి అని వాడితే అది ప్రథమ పురుష అవుతుంది, మధ్యమ పురుష అవ్వదు. అప్పుడు పఠసి, భవాన్ పఠసి అలా చెప్పకూడదు. భవాన్ పఠతి అంటే మీరు విత్ రెస్పెక్ట్ చెప్తున్నట్టు అనమాట, మీరు చదువుతున్నారు అని. ఓకేనా? అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? భవాన్ భవతి అనేవి ప్రథమ పురుష సర్వనామ పదాల్లాగా శబ్దాలు అనమాట. సహా అంటే ఏంటి అర్థం? అతడు అని కదా. భవాన్ అంటే ప్రథమ పురుషలోనే మీరు అని అర్థం. మీరు అంటే ఎదుర్కొన్న వాళ్ళని మీరు అడ్రస్ చేసి మాట్లాడుతున్నట్టుగా కాకుండా మీరు వేరే వాళ్ళతో చెప్తున్నట్టు అన్నమాట. ఇప్పుడు నేను కస్తూరి గారి గురించి కస్తూరి గారితో మాట్లాడకుండా అంజన గారితో చెప్తున్నా, మీరు చదవండి, మీరు చదువుతున్నారు అని చెప్తున్నా. అలాంటి సిచ్యుయేషన్ ఊహించుకొని మీరు భవాన్ని వాడడం స్టార్ట్ చేయండి. భవాన్ పఠతి, భవాన్ లిఖతి. అంటే త్వం అంటే మీరు ఏమంటారు? త్వం లిఖసి అంటారు.
త్వం ఖాదసి అంటారు. అలా కాకుండా భవాన్ పఠతి, భవాన్ లిఖతి, భవతి ఖాదతి, భవతి నయతి. అది ప్రథమ పురుష క్రియాపదాలు వాడాలి. ఓకేనా? కాన్సెప్ట్ మొత్తం మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము, ట్రై చేద్దాము. ప్రస్తుతానికి ఏం అర్థం చేసుకుంటారంటే భవాన్ భవతి అని వాడినప్పుడు రామ శబ్దం ఎలా వాడతారో అలా పఠతి లిఖతి అని వాడండి. మీరు మ్యూట్ చేసేసుకోవాలండి వెంటనే, లేకపోతే నా వాయిస్ నాకే వినిపిస్తోంది. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందా? భవాన్ భవతి రెండు వాడండి. రాముడు చదువుతున్నాడు, రామః పఠతి. మీరు చదువుతున్నారు, భవాన్ పఠతి. మీరు అంటే అక్కడ విత్ రెస్పెక్ట్. ఇప్పుడు ప్రశ్నావళిలో మీకు అది కనిపిస్తుంది, విత్ రెస్పెక్ట్ కూడా రాయండి అని. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా భవాను భవతి పెట్టి రాయండి ప్రస్తుతానికి. ఓకేనా? ప్లూరల్ అవన్నీ వస్తే ప్రస్తుతం వదిలేయండి. మీకు ఓన్లీ తెలిసినవి మనం క్లాస్ లో కవర్ చేసుకున్నవి మాత్రమే రాయండి. ఎక్కడెక్కడో వెతికేసి అక్కడ ఇక్కడ కంగారు పడిపోయి ఏమి రాయక్కర్లేదు. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకోండి ఇలాగే. తుమును త్వా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెప్ప కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ క్లియర్ చేసుకుందాం. ఓకేనా? మేడం ఒక చిన్న క్లారిఫికేషన్ మేడం. ఎక్కడ, అక్కడ, ఇక్కడ అలా వాటికి ఏమంటారు మేడం? ఎలా, ఏమిటి? అవన్నీ నేర్చుకుందామండి. మనం ఇంకా రాలేదు కదా అక్కడికి. అంటే ఇంతకుముందు హోంవర్క్ లో సీత విద్యాలయంలోకి ఎలా వెళ్తుంది, ఎలా అనడానికి ఏం రాయాలో అర్థం కాలేదు మేడం. అలా ఇచ్చారా సార్? మీరు ప్రాక్టీస్ లో కొత్తగా మీ సెంటెన్సెస్ సీత విద్యాలయంలోకి ఎలా వెళ్తుంది, ఎలా? ఓకే, చూస్తానండి నేను చూసి. ఇంకోటి, వ్యవసాయదారుడు ఎక్కడ నుండి ఇంటికి వస్తున్నాడు, ఎక్కడ నుండి. అక్కడ ఏం పెట్టాలో అర్థం కాలేదు మేడం, అందుకే అడిగాను. ఇవి జనరల్ గా అలాంటి కొత్తవి ఏమైనా ఇస్తే బ్రాకెట్స్ లో ఇచ్చేస్తారు సార్, చూడండి మీరు. బ్రాకెట్స్ లో ఏమి పెట్టాలి మేడం? సరే, 11th క్లాస్ ఫైల్స్ లో 11th క్లాస్ లో ఉంది మేడం అది. సరే, నేను చూసి చెప్తానండి. ఓకేనా? అంటే కరెక్ట్ గా నేను కూడా చూసి ఏమి సందర్భంలో ఇచ్చారో ఎలా ఇచ్చారో నేను ఒకసారి కొంచెం ఐడియా ఉంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన హనుమాన్ చాలీసాలో ఉంటది కదా మేడం, ఎక్కడెక్కడ అత్ర తత్ర కుత్ర అతః తతః యతః అలా ఉంటాయండి. అవన్నీ అవ్యయాలు. అవి మనం చిన్నగా నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్లాసెస్ లో కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఓకేనా? ఓకే, ఇవాళకి ఎండ్ చేద్దాము. శాంతి మంత్రం ఒకళ్ళు చెప్పండి. పఠతికి పాఠయతి అని అంటే, మనం పఠతి అంటే నువ్వు చదువుతున్నావు అని, పాఠయతి అంటే నువ్వు చదివిస్తున్నావు అని. అలాది నేర్చుకున్నావా? అది కూడా నేర్చుకోలేదా? పాఠయామి అని చెప్పారు. ఓకే, ఫైన్. అదే పఠతి అంటేనేమో అతడు చదువుతున్నాడు, పాఠయతి అంటే అతడు చదివిస్తున్నాడు అనే అర్థం అన్నమాట. ప్రేరణతో అదే వేరే వాళ్ళతో చేపిస్తున్నాడు అనే అర్థం. ఓకేనా? అది జస్ట్ ప్రశ్నావళి పంపించడానికి క్విక్ గా నాకు అనిపించింది, చెప్పాను. ఇంకేమన్నా మీకు తెలియని ఉంటే కంగారు పడద్దు, జస్ట్ మీకు వచ్చినంత వరకు రాసేసి ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాతవి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. 11th ప్రశ్నావళిలో మీరు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయన్నారు కదా, నేను చూస్తానండి. సుధారాణి గారు ఏమన్నా చెప్పాలా? పాఠయతి అంటే ఏదో చెప్పారండి. ఏంటండి? ఏంటి మళ్ళీ అడగరా? పాఠయతి ఇప్పుడే చెప్పినట్టున్నారు. పఠతి అంటే ఏంటి? చదువుతున్నాడు, అతడు చదువుతున్నాడు, లేకపోతే రాముడు చదువుతున్నాడు, అలా ప్రథమ పురుషంలో చదువుతున్నాడు అని అర్థం. పాఠయతి అంటే అతడు చదివిస్తున్నాడు. అహంకి పాఠయామి, త్వంకి పాఠయసి అలా మారుతుంది. మళ్ళా మనం ఇప్పుడు ప్రథమ పురుష ఏకవచనం తెలుసుకుంటాం, ధాతువులు ఏం తెలుసుకున్నాం. దానికి మిగతా ఫార్మ్స్ అన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ప్రత్యయాలు మార్చేస్తే మారిపోతుంది. ఓకేనా? ఎండ్ చేసుకుందాం ఇవాళకి. శాంతి నక్షత్ర శాంతి అది చదవచ్చా మేడం? అంతరిక్ష శాంతి పర్వాలేదండి, ఏదన్నా పర్వాలేదు, శాంతి మంత్రమైనా పర్వాలేదు. అది చదవనా మేడం? చదవండి. నక్షత్ర శాంతి, అంతరిక్ష శాంతి, పృథివీ శాంతి, సూర్య శాంతి, చంద్ర శాంతి, ఓషధి శాంతి, సర్వా దేవతా శాంతి. శాంతిరేవ ప్రముచ్యతే, శాంతిరేవ ప్రముచ్యతే,
శాంతిరేవ ప్రముచ్యతే. ఓకే అండి, ధన్యవాద. పునర్మిలామః. ఆ క్లాస్ లేకపోతే నేను ముందు మెసేజ్ పెడతాను, లేకపోతే క్లాస్ ఉన్నట్టేనండి. తప్పకుండా టైంకి వచ్చేయండి.